హలో మాయా, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సూర్య. ఈరోజు మీకు మా గోదావరి అందాలు అండ్ ఇల్లీగల్‌గా ఇసుక ఎలాగా స్మగిల్ చేస్తున్నారు, అసలు ఇసుక ఎక్కడి నుంచి తవ్వుతారు, అన్ని డీటెయిల్స్ మీకు ఒక్కొక్కటి చూపించేస్తా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మాయా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మరిన్ని గోదావరి అందాలు మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. మాయా బేసిక్గా మాకు గోదావరి చాలా దగ్గర మాయా. మేబీ 1 కిలోమీటర్ ఉండొచ్చు. గోదావరికి అండ్ ఊరికి 1 కిలోమీటర్ అట్లీస్ట్ దూరం ఉంటుంది మాయా. ఎందుకంటే రైనీ సీజన్లో గోదావరి ఫుల్ అయితే ఆ వాటర్ మొత్తం ఊర్లోకి వచ్చేస్తాయి కాబట్టి కొంచెం దూరంలో ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఉన్న పొలాలన్నీ లంక పొలాలు అంటారు మాయా. ఈ లంక పొలాల్లో కంకులు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండిస్తారు మాయా. మాయా మనం ఆల్రెడీ గోదావరి దగ్గరలో ఉన్నాం మాయా. చూసారుగా గోదావరి కనిపిస్తుందిగా మీకు. లంకలో పండించిన కంకుల్ని ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు మాయా మిషన్తో. చూస్తున్నారుగా, ఇక్కడే ప్రాసెస్ చేసి వచ్చిన ఆ కంకుల నుంచి వచ్చిన రా మెటీరియల్ని దానా కింద మిల్స్కి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు మాయా. ఇక్కడి నుంచి మన గోదావరి స్టార్ట్ మాయా. చూసారుగా, స్టార్టింగే క్రెయిన్స్ ఉన్నాయి ఇసుక తవ్వడానికి. లారీస్ కూడా వస్తాయి 1 బై 1. ఇవి లారీస్లోకి లోడ్ చేసేస్తాయి ఇసుక మొత్తం. మన ఆంధ్రప్రదేశ్లో ఇసుక పాలసీ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది మాయా. లేని వాళ్ళకి చెప్తున్నా. బేసిక్గా మన ఏపీలో ఇసుక కావాలంటే గోదావరికి వెళ్ళి ఇసుక రేవుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినంత ఇసుక ఇంటికి తీసుకొచ్చేయచ్చు మాయా ఫ్రీగా. సో అది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రేవ్ ఉంది కదా పర్టికులర్గా, ఈ రేవ్ని ఒకళ్ళు పాడుకుంటారు అన్నమాట. సో ఆ పాడుకున్న వాళ్ళే ఈ క్రెయిన్స్, ఈ లారీస్ అవన్నీ మెయింటైన్ చేస్తారు. సో మనం ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత ఇసుక కావాలి అని చెప్పాలి. చెప్పి ఒక టోకెన్ తీసుకొని మనం ఆ క్రెయిన్ అండ్ ఈ లారీ అండ్ ఇసుకకి కొంచెం ఖర్చు అన్నీ కలిపి మీకు ఒక అమౌంట్ చెప్తారు. సో ఆ అమౌంట్ మనం పే చేసేస్తే అది మీకు ఇంటికి డెలివరీ చేసేస్తారు ఇసుక మొత్తం. సో ఇది ప్రాసెస్ మాయా బేసిక్గా. కానీ ఈ లాస్ట్కి ఏమవుతుందంటే ఇసుక రేటు మన ఫ్రీ కాస్త చాలా ఎక్కువైపోతుంది. లైక్ ఒక లారీ ఇసుక ఆల్మోస్ట్ 20,000 అయిపోతుంది. ఎందుకంటే లేబర్ ఛార్జ్ అంటారు, ఈ క్రెయిన్ ఛార్జ్ అంటారు, లారీ ఛార్జ్ అంటారు, ట్రాన్స్పోర్టేషన్ అంటారు, అదని ఇదని మొత్తానికి 20,000-25,000 ఈజీగా అయిపోతుంది. ఇఫ్ మీరు దూరంగా ఉన్నారండి ఈ లొకేషన్ నుంచి, ఇంకా పెరిగిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని మీ దగ్గరలో ఉన్న ఇసుక రేవు నుంచి మీరు ఇసుక పర్చేస్ చేయండి మాయా. చూసారుగా, ఇసుక మొత్తం రెడీగా పెట్టేశారు. మేము మొత్తం గోదావరి మధ్యలోకి వెళ్ళిపోయి మొత్తం ఇసుక వాళ్ళు ఏం చేశారంటే ఇసుకని మొత్తం కుప్పల కింద పెట్టేశారనమాట రెడీగా. సో పెట్టేసిన ఇసుకని లోడ్ చేసేస్తారన్నమాట లారీల్లో. సో ఈ ప్రాసెస్ అంతా చాలా క్విక్గా ఉంటుంది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాయా, మీకు ఏమన్నా హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ రీవర్క్ ఉంటే ఇసుకని ఇప్పుడే గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకి ఈజీగా తవ్వడానికి అండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది గోదావరి నుంచి. అదే ఒక 2-3 మంత్స్ అయిందంటే ఫుల్ రెయిన్స్ పడతాయి. మీకు తెలుసు కదా, గోదావరి నాసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రైనీ సీజన్లో వాటర్ కలెక్ట్ అయ్యి మొత్తం అక్కడి నుంచి మొత్తం ఇక్కడ కూడా రెయిన్స్ పడతాయి కాబట్టి మొత్తం ఫుల్ అయిపోతుంది గోదావరి. గేట్స్ ఉన్నాయి, మీరు చూసారంటే మనకి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో అక్కడ గేట్స్ ఉంటాయి, అక్కడ గేట్స్ తీసేస్తారన్నమాట రైనీ సీజన్లో. సో తీసేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఇది ఫుల్ అయిపోతుంది ఈ గోదావరి మొత్తం. సో అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మీకు ఇసుక కావాలంటే రెడీగా ఈ ఇయర్లో మీకు కన్స్ట్రక్షన్ ఆర్ రీవర్క్ ఉంటే మీరు ఇప్పుడే పెట్టేసుకోండి ఈ 1-2 మంత్స్లో రెడీగా. ఆర్ మీరు నెక్స్ట్ ఇయర్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్ ఆర్ ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మీకు మళ్ళీ రెడీగా ఉంటుంది ఇసుక. సో మీరు ఇదైతే దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి మాయా. ఎందుకంటే చాలా వాటర్ వస్తుంది మాయా, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఎంత వాటర్ అంటే. ఇక్కడ ఒక్కొక్కసారి ఊర్లు కూడా మునిగిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. ఇది వరకు ఆ డ్యామ్స్ లేనప్పుడు
చాలా ఇబ్బంది పడిపోయారు ఇక్కడ ప్రజలు. కానీ అప్పట్లో బ్రిటిష్ ఇంజినీర్ ఒక ఆయన పేరేంటంటే సర్ ఆర్థర్ కాటన్ అని. ఆయన ఏం చేశారంటే ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్, ఈ బ్రిడ్జెస్ అన్నీ ఆయన దగ్గరుండి కన్‌స్ట్రక్ట్ చేయించారు మాయ. సో, దానివల్ల చాలా ప్రాంతాలు ముంపుకి గురవ్వకుండా కాపాడాయి మాయ. ఆయనకి గుర్తుగా మనం ఒక మెమోరియల్ మ్యూజియం కూడా పెట్టారు. ఆయన రిలేటెడ్ సామాన్లు, ఆయన రిలేటెడ్ వాడిన వస్తువులు అన్నీ అక్కడుంటాయి రాజమండ్రి దగ్గర. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు. చాలా బావుంటది మ్యూజియం కూడా. ఆయన వల్లే చాలా లైఫ్స్ బాగుపడ్డాయి యాక్చువల్‌గా గోదావరిలో. లేకపోతే చాలా డిఫికల్ట్ అయిపోయేది. సో, చూసారుగా ఇక్కడ కుప్పలు ఎలా పెట్టారో, మొత్తం కుప్పలు పెట్టేశారు. సో, మేము మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గరికెళ్తున్నాం. బ్రిడ్జ్ దగ్గరికెళ్ళి ఆ వ్యూ కూడా చూపిస్తాం ఎలా ఉంటదో. సో, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ రోడ్ ఎక్కాము. వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఆ బ్రిడ్జ్ కింద అసల ఎలా గేట్స్ ఉన్నాయి అయన్నీ మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మాయ, షేర్ చేయండి. చూసారుగా బ్రిడ్జ్ ఎలా ఉందో. సో, ఇది బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. సో, ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ మాయ. చూసారా ఇటేమో వాటర్ ఉన్నాయి చూసారా, ఇటేపు ఏమో వాటర్ ఉండవు. సో, గేట్స్ ఉంటాయి మధ్యలో. ఆ గేట్స్ రైనీ సీజన్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ ఎక్కువైనప్పుడు ఆ వాటర్ని వదులుతారన్నమాట ఇటు సైడ్. సో, ఆ వదిలినప్పుడు ఆ వాటర్ యాక్చువల్‌గా గోదావరి నుంచి సముద్రంలోకి మళ్ళిస్తారన్నమాట. చూసారుగా ఎంత బాగుందో గోదావరి. ఎంత బాగుందో. అందరూ చాలామంది ఇక్కడ ఆగిపోతారు. కానీ అక్కడ ఆగిపోతే చాలా ట్రాఫిక్ పెరిగిపోతది. సో, మేము కార్‌లోనే షూట్ చేస్తున్నాం ఇదంతా. సో, ఇదంతా గోదావరి. మీకు కనిపించే ఇల్లులు ఉన్నాయి కదా మయ్య, అది రాజమండ్రి బేసిక్‌గా. అదంతా రాజమండ్రే. ఈ గోదావరి అటువైపు రాజమండ్రి, ఇటువైపు నిడదవోలు, కొవ్వూరు ఉంటది మాయ. సో, ఇది బ్రిడ్జ్ కింద వ్యూ. సో, బ్రిడ్జ్ కింద ఇలా ఉంటది. గేట్స్ ఇలా ఉంటాయి అండ్ వాటర్ ఇలా ఉంటది. సో, ఇక్కడ చాలామంది వచ్చి ఇలా బాత్ చేసి కొంచెం ఎంజాయ్ చేస్తారు బేసిక్‌గా ఫ్యామిలీస్‌తో వచ్చి. సో, ఇక గేట్స్ ఎత్తినప్పుడు ఇదంతా ఫుల్ వాటర్ అయిపోతది. సో, ఇంటికి వెళ్ళిపోతున్నాం మాయ. చూసారుగా వ్యూ, సన్‌సెట్ అవుతుంది అండ్ బ్రిడ్జ్ మీద. ఎలా ఉంది మాయ? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చూస్తా నా యాడున్నాడని